సెకండ్ వన్ మనం నేర్చుకోబోయేది రీప్రొడక్షన్లో టైప్స్ ఏంటేంటి అంటే రీప్రొడక్షన్ అంటే మనకి ఏమేమి గుర్తొస్తుంది. అసెక్షువల్ రీప్రొడక్షన్ ఉంటుంది, సెక్షువల్ రీప్రొడక్షన్ ఉంటుంది, ఈవెన్ నో రీప్రొడక్షన్ కూడా ఉన్నాయి ఆర్గానిజమ్స్లో. ఓకేనా? రీప్రొడక్షన్లో అసెక్షువల్ రీప్రొడక్షన్, సెక్షువల్ రీప్రొడక్షన్, నో రీప్రొడక్షన్. నేను కొంచెం షార్ట్ ఫామ్లో రాస్తూ ఉంటాను, కొంచెం టైం సేవ్ అయ్యాక. ఓకేనా? కానీ మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనం అసెక్షువల్ రీప్రొడక్షన్ గురించి చూద్దాం. మీకు అసెక్షువల్ రీప్రొడక్షన్లో ఈ డయాగ్రామ్ అంటే ఇలా గుర్తు రావాలి మీకు. దీన్ని బట్టి మనకి ఏమేమి తెలుస్తుంది అంటే ఇట్ సైడ్ ఉండేటివి అసెక్షువల్ టైప్స్ అంటారు. అవన్నీ ఏంటివి? ఒకటి బైనరీ ఫిజన్, రెండు బడ్డింగ్ అనేది కూడా అసెక్షువల్ రీప్రొడక్షనే. థర్డ్ వన్ ఫ్రాగ్మెంటేషన్, ఫోర్త్ వన్ స్పోరులేషన్, ఫిఫ్త్ వన్ వెజిటేటివ్ ప్రాపగేషన్. ఇలా అసెక్షువల్లో 5 టైప్స్ ఉంటాయన్నమాట. ఇట్ సైడ్ మీరు నేర్చుకోవాల్సింది అసెక్షువల్లో గ్యామెట్స్ అనేటివి మే ఫామ్ లేదా నాట్ ఫామ్ అవ్వవు. ఫ్యూజన్ అనేది జరగదు, జైగోట్ ఫామ్ అవ్వదు, అక్కడి నుంచి ఏం రాదు, ఫ్యూజన్ జరగదు అనమాట. నెక్స్ట్ అసెక్షువల్లో మోస్ట్లీ యూనిపారెంటల్ అయి ఉంటాయి. యూనిపారెంటల్ అంటే సింగిల్ పేరెంటే అనమాట చాలా కేసుల్లో. అండ్ ఈ అసెక్షువల్ అనేది ప్రాసెస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ డెఫినేషన్. ఈ డెఫినేషన్ కింద అసెక్షువల్లో మీకు టైప్స్ ఇట్ సైడ్ పాయింట్స్ అనమాట. ఏమేమి పాయింట్స్? గ్యామెట్స్ ఫామ్ ఉంటాయి, ఉండకన్నా కూడా ఉంటాయి, మ్యాక్సిమం ఉండవు, ఫ్యూజన్ అనేది జరగదు, మోస్ట్లీ యూనిపారెంటల్ అసెక్షువల్. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫాస్ట్ అండ్ సింపుల్గా ఉంటుంది. డెఫినేషన్ ఏంటి? న్యూ ఆర్గానిజం రీప్రొడ్యూస్డ్ బై ద సింగిల్ పేరెంట్ వితౌట్ ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ ఈస్ కాల్డ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. ఇన్ అసెక్షువల్ రీప్రొడక్షన్లో న్యూ ఆర్గానిజం ఎలా ఉంటుంది? ఐడెంటికల్ టు పేరెంట్ అంటే ఎగ్జాక్ట్గా పేరెంట్ ఎలా ఉంటే ఆ చైల్డ్ కూడా, బేబీ కూడా అలానే ఉంటుందని అర్థం. ఇది అసెక్షువల్ రీప్రొడక్షన్. నెక్స్ట్ టైప్స్ ఒక్కొక్కటిగా చూద్దాం. అసెక్షువల్ రీప్రొడక్షన్లో ఫస్ట్ వన్ బైనరీ ఫిజన్ అంటే ఏంటి? సపరేషన్ ఆఫ్ పేరెంట్ సెల్ ఇంటూ 2 డాటర్ సెల్స్ కాల్డ్ బైనరీ ఫిజన్. చూడండి, పేరెంట్ సెల్ అనేది బైనరీ రెండుగా డివైడ్ అయిపోయి 2 డాటర్ సెల్స్ని ఫామ్ చేస్తుంది. అదే బైనరీ ఫిజన్. ఎగ్జాంపుల్ ఏంటి? మోస్ట్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. మీకు బైనరీ ఫిజన్ ఎగ్జాంపుల్ యూనిసెల్యులర్ ఆర్గానిజం అన్న ఇవ్వచ్చు. ఒకవేళ మీరు పర్టికులర్ ఆర్గానిజం యూనిసెల్యులర్లో కూడా ఏవేవి అని గుర్తుండాలంటే కొన్ని ఇక్కడ వేసాను. బైనరీ ఫిజన్ అని అంటే బైనరీ ఫిజన్ ఎగ్జాంపుల్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, బైనరీ ఫిజన్ అనేది ఏసేసే పనిరా. ఎగ్జాంపుల్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? బైనరీ ఫిజన్ అనేది ఏసేసే
పనిర. ఏసేసే దాన్ని ఈసీసీ, కానీ నేర్చుకునేటప్పుడు కోడ్గా ఏసేసే అని గుర్తుపెట్టుకోండి. ఏసేసే పనిర. అవి ఏవేవో చూద్దాం. ఈ అంటే యూగ్లీనా, సి క్లమైడోమోనాస్, సి క్లోరెల్లా, పి పనిర, పి పారామీషియం, ఏ అనబాయన, ఎన్ నాస్టాక్, వై ఈస్ట్, ఆర్ రైజోబియం, ఏ అమీబా. ఇవి ఎగ్జాక్ట్ ఆర్గానిజమ్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు బైనరీ ఫిజన్ అంటే తెలుసు కదా. బైనరీ ఫిజన్ అంటే ఒక పేరెంట్ సెల్ అని టప్ అంటే రెండుగా డివైడ్ అయ్యి 2 డాటర్ సెల్స్ని ఫామ్ చేస్తుంది. ఓకే, బైనరీ ఫిజన్ ఎగ్జాంపుల్స్ ఏంటి? బైనరీ ఫిజన్ ఎగ్జాంపుల్ యూనిసెల్యులర్ రకం, పర్టికులర్గా అంటే ఏసేసే పనిర, వాటికి ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్, అసెక్షువల్ రీప్రొడక్షన్లో సెకండ్ వన్ బడ్డింగ్. బడ్డింగ్ అంటే ఏందో చూద్దాం. బడ్డింగ్ అంటే ఒక ఆర్గానిజం ఉంటుంది, దానికి ఒక బడ్ ఉంటుంది. ఆ బడ్ అనేది న్యూ ఆర్గానిజంగా డెవలప్ అవుతుంది. అలా డెవలప్ అయ్యి అది మెచ్యూర్ అయ్యేంత వరకు పేరెంట్ సెల్కే అటాచ్ అయి ఉంటుంది. చూడండి, మెచ్యూర్ అనేసరికి హెయిర్ వేసాను, అటాచ్ అయి ఉంటుంది. అది ఎప్పుడైతే మెచ్యూర్ అయిందో ఆ తర్వాత డిటాచ్ అయ్యి కంప్లీట్లీ న్యూ ఆర్గానిజంగా డెవలప్ అవుతుంది. ఇదే బడ్డింగ్. ఓకేనా? న్యూ ఆర్గానిజం డెవలప్స్ ఫ్రమ్ ద బడ్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ ఆర్గానిజం. ఈ న్యూ ఆర్గానిజం అనేది బడ్ నుంచే డెవలప్ అయింది అని. నెక్స్ట్, న్యూ ఆర్గానిజం అటాచ్ టు ఇట్స్ పేరెంట్ సెల్ అంటిల్ ఇట్ గెట్ మెచ్యూర్డ్. అది మెచ్యూర్ అయ్యేంత వరకు అక్కడే అటాచ్ అయి ఉంటుంది. ఒకసారి మెచ్యూర్ అయినాక అది ఏమవుతుంది? డిటాచ్ అయ్యి డెవలప్స్ ఇంటూ కంప్లీట్లీ న్యూ ఆర్గానిజం. ఎగ్జాంపుల్స్ ఏంటి? హైడ్రా అండ్ ఈస్ట్ అనమాట. ఇది బడ్డింగ్. అసెక్షువల్ రీప్రొడక్షన్లో థర్డ్ వన్ ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటంటే ఒక మల్టీ సెల్యులర్ ఆర్గానిజం ఉంటుంది. అది 2 లేదా అంతకన్నా ఎక్కువ పీసులుగా అయిపోతుంది. ఓకేనా? ఆ పీసులుగా అయినప్పుడు ఒక్కొక్క పీసు ఒక్కో న్యూ ఆర్గానిజంగా డెవలప్ అవుతుంది. అదే ఫ్రాగ్మెంటేషన్. చూడండి, మల్టీ సెల్యులర్ ఆర్గాన్ బ్రేక్స్ ఇంటూ 2 or more pieces, then each piece of which develops into a new organism. ఒక్కొక్క పీసు ఒక్కొక్క న్యూ ఆర్గానిజంగా తయారవుతుంది. ఇదే ఫ్రాగ్మెంటేషన్. ఎగ్జాంపుల్స్ ఏమంట? ఫంగై, ప్రోటోనేమా ఆఫ్ మాసెస్, ఫిలమెంటస్ ఆల్గే. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. ఫ్రాగ్మెంటేషన్లోనే ఉంటాయి. ఎఫ్ అంటే ఫంగై, ఆర్ ప్రో అనుకోండి, ఆర్ అంటే పిఆర్ఓ ప్రోటోనేమా ఆఫ్ మాసెస్, ఏ ఆల్గే, ఫిలమెంటస్ ఆల్గే, ఫంగై, ప్రోటోనేమా ఆఫ్ మాసెస్, ఫిలమెంటస్ ఆల్గే. ఫ్రాగ్మెంటేషన్కి అక్కడే ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకేనా? ఇది ఫ్రాగ్మెంటేషన్. ఇక్కడ ఇంకో వర్డ్ చెప్పాలి. ఫిజన్ అనేది యూనిసెల్యులార్లో చూపిస్తుంది. ఫ్రాగ్మెంటేషన్ అనేది మల్టీ సెల్యులార్స్లో చూపిస్తుంది. దీనికి బాక్స్ వేసుకోండి. ఫ్యూజన్. నెక్స్ట్, అసెక్షువల్ రీప్రొడక్షన్లో ఫోర్త్ వన్ స్పోరులేషన్. స్పోరులేషన్ అంటే 1 పాయింట్ అంతే. ఫార్మేషన్ ఆఫ్ అసెక్షువల్ స్పోర్స్ ఫామ్ అవుతాయి డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్. దాన్నే స్పోరులేషన్ అంటారు. ఇప్పుడు సపోజ్ బ్యాక్టీరియా తీసుకోండి, అది ఫేవరబుల్ కండిషన్గా ఉన్నప్పుడు అది
బైనరీ ఫ్యూజన్ చూపిస్తుంది. అదే అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇలా స్పోర్స్ని ఫామ్ చేస్తుంది అన్నమాట. అదే స్పోరులేషన్. ఎగ్జాంపుల్స్ జూస్పోర్స్, కొనిడియా అనమాట. ఓకేనా. నెక్స్ట్ అసెక్షువల్ రీప్రొడక్షన్. లాస్ట్ 5th వన్ వెజిటేటివ్ ప్రాపగేషన్. వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ఏంటో చూద్దాం. వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ఒక ప్లాంట్ నుండి దాని యొక్క రూట్ నుంచి కానీ, స్టెమ్ నుంచి కానీ, బర్డ్ నుంచి కానీ, లీఫ్ నుంచి కానీ న్యూ ప్లాంట్ తయారైతే దాన్నే వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటారు. చూడండి, ఫార్మేషన్ ఆఫ్ న్యూ ప్లాంట్ ఫ్రమ్ బాడీ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఆ బాడీ పార్ట్స్ కూడా ఏవేవంట? రూట్ అయి ఉండొచ్చు, స్టెమ్ లేదా బర్డ్ లేదా లీఫ్. వీటి నుంచి న్యూ ప్లాంట్ వస్తే దాన్నే వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటారనమాట. ఓకేనా. ఇప్పుడు మనం చెప్పుకున్న 5 ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెంబర్ 1 బైనరీ ఫ్యూజన్ అంటే ఏంటి? ఒక పేరెంట్ సెల్ అనేది 2గా డివైడ్ అయ్యి 2 డాటర్ సెల్స్ని ఫామ్ చేస్తుంది. సెకండ్ వన్ బడ్డింగ్ అంటే ఏంటి? ఒక ఆర్గానిజం బడ్ ఉంటుంది, ఆ బడ్డే న్యూ ఆర్గానిజంగా తయారయ్యి అది మెచ్యూర్ అయ్యి ఆ తర్వాత డిటాచ్ అయ్యి కంప్లీట్గా న్యూ ఆర్గానిజంగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి? మల్టీ సెల్లార్ ఆర్గానిజం అనేది పీసులుగా అయిపోయి ఒక్కొక్క పీసు ఒక్కో న్యూ ఆర్గానిజంగా డెవలప్ అవుతుంది. ఫిఫ్త్ వన్ స్పోరులేషన్. అన్ఫేవరబుల్ కండిషన్స్లో స్పోర్స్ని ఫామ్ చేయడమే స్పోరులేషన్. ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ ఏంటి? వెజిటేటివ్ ప్రాపగేషన్. వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ప్లాంట్ ఏదైనా పార్ట్స్ నుంచి, రూట్ నుంచి కానీ, స్టెమ్ నుంచి కానీ, బడ్ నుంచి కానీ, లీఫ్ నుంచి కానీ న్యూ ప్లాంట్ ఫామ్ అవ్వడమే వెజిటేటివ్ ప్రాపగేషన్. అసెక్షువల్లో ఇవి 5 టైప్స్ అన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సెకండ్ వన్ సెక్షువల్ రీప్రొడక్షన్. అసెక్షువల్కి ఆపోజిటే సెక్షువల్ రీప్రొడక్షన్. కాకపోతే పాయింట్స్ అనేటివి రాద్దాం. సెక్షువల్ రీప్రొడక్షన్ అసెక్షువల్లో ఇటు సైడ్ ఉంటాయి కదా, వీటన్నిటికీ ఆపోజిట్ అనమాట. ఫస్ట్ వన్ ఇక్కడ గ్యామెట్స్ ఫామ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇక్కడ గ్యామెట్స్ ఫామ్ అవుతాయి, గ్యామెట్స్ ఫామ్డ్. సెకండ్ పాయింట్ అక్కడ ఫ్యూజన్ అనేది జరగదు, ఇక్కడ ఫ్యూజన్ జరుగుతుంది. ఇక్కడ మోస్ట్లీ యూనిపేరెంటల్, ఇక్కడ మోస్ట్లీ బైపేరెంటల్, అదే ఇక్కడ ఫాస్ట్గా సింపుల్గా జరుగుతుంది. ఇక్కడ ప్రాసెస్ అనేది సెక్షువల్ రీప్రొడక్షన్ స్లో అండ్ కాంప్లెక్స్ అన్నమాట. లాస్ట్ వన్ డెఫినేషన్ ఏంటి? దానికి ఆపోజిట్ డెఫినేషన్ ఏంటంటే న్యూ ఆర్గానిజం రీప్రొడ్యూస్డ్ బై ద మోస్ట్లీ బై పేరెంట్స్. అసెక్షువల్ ఎలా చెప్పానో అలా చెప్దామని ఇలా రాశాను, లేదంటే 1 పాయింట్లో చెప్పాను. విత్ ద ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ న్యూ ఆర్గానిజం నాట్ ఐడెంటికల్ టు ద పేరెంట్స్. ఇది సెక్షువల్ రీప్రొడక్షన్ అనమాట. ఓకేనా. ఓకే. థర్డ్ వన్ నో రీప్రొడక్షన్. కొన్ని అసెక్షువల్ చూపిస్తాయని మాట్లాడుకున్నాం, కొన్ని సెక్షువల్ చూపిస్తాయని మాట్లాడుకున్నాం, కానీ రీప్రొడక్షనే చేయకుండా ఉండేటివి కూడా ఉన్నాయి. సమ్ ఆర్గానిజమ్స్ డిడ్ నాట్ రీప్రొడ్యూస్. Examples: mule, infertile humans, worker bees. ఇవే అన్నమాట నో రీప్రొడక్షన్. కొన్ని సమ్ ఆర్గానిజమ్స్ నో రీప్రొడక్షన్ అంటే కొన్ని ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ చేయవన్నమాట. వాటికి ఎగ్జాంపుల్స్ మ్యూర్, ఇన్ఫర్టైల్ హ్యూమన్స్,
వర్కర్ బీస్. ఇప్పుడు రీప్రొడక్షన్ అనేది డిఫైనింగ్ ప్రాపర్టీయా క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీయా అనేది తెలుసుకుందాం. ఇప్పుడు రీప్రొడక్షన్ చూద్దాం. ఏంటి మనకు డిఫైనింగ్ తెలుసు, దాన్ని బట్టి మనం అంచనా వేయాలన్నమాట. చూడండి, రీప్రొడక్షన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్లో చూపిస్తుందా? చూపించదు. ఎందుకు? కొన్ని ఆర్గానిజమ్స్లో రీప్రొడక్షన్ చూపిస్తాయి, కొన్ని ఆర్గానిజమ్స్ రీప్రొడక్షన్ అనేటివి చూపించవు. ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, మ్యూల్, ఇన్ఫర్టైల్ హ్యూమన్స్, వర్కర్ బీస్. నాన్ లివింగ్ ఆర్గాన్ రీప్రొడక్షన్ చూపిస్తాయా? చూపించవు అసలు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ టిక్ ఉంది, కానీ ఇక్కడ ఇంటూ టిక్ ఉంది. సో ఈ క్వాలిటీస్నివి సాటిస్ఫై చేయలేకపోయాయి. ఇక్కడ కూడా ఇంటూ ఇక్కడ ఓకే, కానీ ఇక్కడ సాటిస్ఫై చేయలేకపోయాయి. కాబట్టి ఇది క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ. సాటిస్ఫై చేయలేనప్పుడు ఇది ఏ ప్రాపర్టీ అవుతుంది? క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ అవుతుంది. క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ అనమాట. ఓకేనా? ఓకే, ఇది రీప్రొడక్షన్ గురించి టాపిక్. నెక్స్ట్ మెటబాలిజం గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ షేర్ కామన్ జెనెటిక్ మెటీరియల్ అన్నాడు. ఇక కామన్ జెనెటిక్ మెటీరియల్ అంటే డిఎన్ఏని షేర్ చేసుకున్నాయంటే ఒకే డిఎన్ఏని షేర్ చేసుకున్నాయని కాదు, ప్రతి ఒక్కరిలోనూ డిఎన్ఏ ఉంటుంది అని అర్థం. ప్రతి ఒక్కరిలోనూ కామన్ జెనెటిక్ మెటీరియల్ అయినా డిఎన్ఏ ఉంటుంది అని. ఆ డిఎన్ఏ కూడా ఎగ్జాక్ట్గా సేమ్ ఉండవు. ఇతడి డిఎన్ఏ చూసుకున్నామంటే వేరియేషన్స్ ఉంటాయి. ఇతడి డిఎన్ఏ సీక్వెన్స్ వేరుగా ఉంటాయి, ఇతడి డిఎన్ఏ సీక్వెన్స్ వేరుగా ఉంటాయి, ఇతడి డిఎన్ఏ సీక్వెన్స్ కూడా వేరుగా ఉంటాయి. ఏ ఇద్దరి యొక్క డిఎన్ఏ కూడా ఎగ్జాక్ట్గా సేమ్ ఉండవు. వాళ్ళ డిఎన్ఏ సీక్వెన్స్లో వేరియేషన్స్ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కరి డిఎన్ఏ చూసుకుంటే కొద్దిగా వేరియేషన్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. దాని మీనింగ్ ఇక్కడ చెప్పారు. నెక్స్ట్, లివింగ్ ఆర్గన్స్ కమ్స్ ఫ్రమ్ ఎన్ కామన్ యాన్సిస్టర్ నుంచే మనందరం వచ్చామన్నమాట. ఆ కామన్ యాన్సిస్టర్ పేరేంటి? ప్రోజీనోట్ అనమాట. మొట్టమొదటిగా ఉన్న యాన్సిస్టర్ పేరే ప్రోజీనోట్ అంటారు. ఇది ఎక్స్ట్రా పాయింట్, రాసుకోండి లేదంటే. గ్రోత్ రీప్రొడక్షన్ ఇన్ యూనిసెల్యులర్ ఎలా ఉంటాయంటారు? రెండు ఇంక్లూజివ్ ఈవెంట్స్ అంటారు. దాని మీనింగ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఎలా రీప్రొడ్యూస్ చేస్తాయి? మ్యాక్సిమం బైనరీ ఫిజన్. అలా బైనరీ ఫిజన్ అయ్యి 2 డాటర్ సెల్స్ అది ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ చూసారంటే ఒక పేరెంట్ సెల్ అనేది రీప్రొడక్షన్ చూపిస్తుంది, 2గా డివైడ్ అయ్యి. ఓకేనా? నెక్స్ట్, నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అయ్యి గ్రోత్ కూడా చూపిస్తుంది. గ్రోత్ జరిగిందని మనం ఎలా తెలుసుకుంటాం? మనకు దాని కోడ్ ఏంటి? మహావలన. గ్రోత్ జరిగిందని ఎలా తెలుస్తుంది? మహావలన. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అయినా కూడా అది గ్రోత్ చూపించినట్టే. కాబట్టి ఇక్కడ ఒకటేసారి గ్రోత్ రీప్రొడక్షన్ చూపిస్తున్నాయి కాబట్టి ఇంక్లూజివ్ ఈవెంట్స్ అని, అది ఒకదానికొకటి ఇంటర్లింక్ అనమాట. అదే మల్టీ సెల్యులార్లో చూసుకుంటే అది ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటే. ఎక్స్క్లూజివ్ అంటే అలాగ్, వేరు అన్నమాట. గ్రోత్ అనేది వేరుగా జరుగుతుంది, రీప్రొడక్షన్ అనేది వేరుగా జరుగుతుంది, ఇంకో సమయంలో జరుగుతుంది. నెక్స్ట్, సినానిమస్ అంటే ఏంటి? ఈ రెండు కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. చూసుకున్న సేమ్ ప్రాసెస్లోనే ఈ రెండు అవుతున్నాయి, ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమ్ అనే అర్థం. అదే మల్టీ సెల్యులర్లో నాట్ సినానిమస్, ఎగ్జాక్ట్గా సేమ్ కాదు. గ్రోత్కి ఒక ప్రాసెస్ ఉంటుంది, రీప్రొడక్షన్కి ఇంకో ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా? ఇది వీటి మీనింగ్. థ్యాంక్ యూ.